నా జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది, నేను ఎక్కువ ప్రేమించే సేవకుల్లో మొదటిగా జాషువా డానియల్ గారు. ఆయన్ని జో అని పిలిచేవారు. జో గారు నన్ను ఎంతో ప్రేమించారు. సేవకు పిలిచినప్పుడు ప్రోత్సహించారు, పక్కన కూర్చోబెట్టుకొని. ఆ రోజుల్లో బెంచ్ కార్ అంటే చాలా గొప్ప. బెంచ్ కారులో పక్కన కూర్చోబెట్టుకొని చెప్పుతూ, నేర్పిస్తూ, తిడుతూ, గద్దిస్తూ, తగ్గించుకోవటం అంటే ఎలా, కష్టపడటం అంటే ఎలా అని నేర్చుకున్నారు. 10 సంవత్సరాల యవ్వన కాలంలో ఎటు పోకుండా చర్చ్ కాంపౌండ్లో ఉండి సేవ చేయగలిగానంటే అది ఆ దైవజనుడి యొక్క మాదిరి. అందుకని నా పెద్ద కుమారుడికి జో అనే పిలుస్తాం మేము. జోసఫ్ ప్రకాష్, బట్ జో అనే పిలుస్తాం. సో డబుల్ త్రిబుల్ ఆశీర్వాదాలు ఈ జూనియర్ జైపాల్ మీద ఉండును గాక. ప్రభు రాకడ ఆలస్యమైతే వీళ్ళ పరిచర్య కూడా చూడాలని నేను ఆశపడుతున్నా. ఈరోజు చాలామంది ఉదయకాలంలో దేవునికి సమర్పించుకున్నారు. పలమన్కెరీలో ఒక గెట్ టుగెదర్ పెట్టాం, ఫ్యామిలీ రిట్రీట్ పెట్టాం. పలమన్కెరీ అంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ చెన్నై. ప్రభు చిత్తమైతే అంటే రాకడ ఆలస్యమైతే 2017 సంవత్సరం 2027 సంవత్సరంలో ఇదే డేట్స్ 13, 14, 15 తారీఖుల్లో విశ్వవాణి ఏమంటారు దాన్ని, విశ్వవాణి కన్వెన్షన్ సెంటర్లో, ఎక్కడ శామిల్ గారు, విశ్వవాణి ఏంటంటే విశ్వవాణి రిట్రీట్ సెంటర్లో పెద్ద క్యాంపస్, సముద్ర పొడ్డునే ఉంటుంది. చక్కగా యేసయ్య బోధలు అవన్నీ గుర్తు చేసుకోవడానికి ఒక 3 రోజులు అక్కడే ఉండిపోవాలి అందరూ. 3 రోజులు లీవే కదా. అక్కడ 2027 తారీఖు మనం సజీవులుగా ఉంటే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ ఫ్యామిలీ రిట్రీట్ పెట్టబోతున్నాం. మీరు ఇప్పటి నుంచే 1 ఇయర్ టైం ఉంది మీరు ప్రేయర్ చేసుకోవడానికి, కొంచెం డబ్బులు పోగేసుకోవడానికి, టికెట్లు కొనుక్కోవడానికి. ఆ 3 రోజులు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. పొద్దున ఒక ఫ్యామిలీ వచ్చింది. మీరు పలమన్కెరీలో మీటింగ్ పెట్టినప్పుడు మాకు బిడ్డలు లేరు, బిడ్డల కోసం అడిగితే ఇదిగోండి 2 కుమారులు ఇచ్చారని కుమారులు వెంట పెట్టుకొని వచ్చారు. పొద్దున ఆ కుమారులు దేవునికి సమర్పించుకున్నామని చెప్పారు. చాలా సంతోషమైంది. సో ఈరోజు ఇక్కడ జరిగిన మీటింగ్లో దేవునికి సమర్పించుకున్న వాళ్ళందరూ మరలా రాబో కాలంలో వారిని గొప్ప దైవజనులుగా, సేవకులుగా, ఆత్మల జాలరులుగా చూడాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా నా 3 కుమారులను ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాం. మేమేం బలవంతం చేయలేదు. తగిన సమయంలో వారు 3 కూడా సేవలో నిలబడి పోరాటాల మధ్యలో పరిచర్లు కొనసాగుతున్నారు. మా 3 కుమారులు, మా ఇంట్లో అమ్మాయిలు లేరనే కొరత. నా భార్య ఎప్పుడు లోన్లీ ఫీల్ అయ్యేది. మీరేమో 4, నేను ఒక్కదాన్ని. ఎందరు మగవాళ్ళ మధ్య నేను ఒక్కదాన్ని ఎట్లా అని అంటా ఉండేది. అందుకనే దేవుడు ఆమె మొర విన్నట్టున్నారు. 3 కుమారులతో పాటు 3 కుమార్తెలు కూడా మాకు వచ్చేసారు. మా 3 కుమార్తెలు కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి టీవీలో వాళ్ళ అమ్మగారులు కూర్చోబెట్టి వాక్యం వినిపించిన వాళ్ళే కాబట్టి, వాళ్ళు కూడా అదే వాక్యంతో పెరిగారు. కాబట్టి వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి, ఆ స్థాయి కరెక్ట్గా అది సరిపోయింది. మేమందరం కలిసి 3 సంవత్సరాలు 3 కుమారులు, కుటుంబాలతో పాటు అందరం కలిసి ఉన్నాం. తగిన సమయంలో ఇంతమంది మీ చెన్నైలో కూర్చొని ఏం చేస్తామని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మార్గాలు తెరిచి వాళ్ళని భూదిగంతముల వరకు పంపించాలని ఆశపడుతూ డిఫరెంట్ మినిస్ట్రీస్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క కుమారుడికి. ఇక నా కుమారుల గురించి నేను చెప్పుకుంటే డబ్బా కొట్టానంటారు. మొన్న మనవల గురించి చెప్పుకుంటా. 10 మంది మనవలు నాకు. 6 మనవలాళ్ళు, 4 మనవలు. ఇప్పుడు మెజారిటీ ఎవరిదైంది? పాస్టర్ గారిది అయిపోయింది.
వీళ్ళు 3, ఆ 4, 9, వాళ్ళు 10 మంది అయ్యారు. మేమేమో 6 అయ్యాము. ఎవరిది మెజారిటీ? అదే దేవుడు అద్భుతాలు చేసేవాడు, కొరతలు తీర్చేవాడు. మరి ఇంటిలో మొదటి మనవడు జడి జాషువా అయితే రెండవ మనవడు జూనియర్ అనాలా, ఒట్టి చెప్పాలన్నా, ఈ జైపాల్. ఈయనకు నేనంటే ఇష్టం, నాకు ఈయనంటే ఇష్టం, ఈయనకు నేనంటే ఇష్టం. ఆయన ఎవరనుకున్నారు? మేమెవరం కట్టలేని చర్చి కట్టే కింగ్ సాలమన్. చర్చిలు కట్టాలనే ఆశ మాకు ఎక్కడ లేదు, కానీ వద్దనుకుంటే దేవుడిచ్చిన బిడ్డను కింగ్ సాలమన్ మందిరం కడతాడని దేవుడు వాగ్దానం ఇస్తే కింగ్ సాలమన్ పెట్టాం. మా నాన్న లేడు అనే లోటుని ఆయన ముఖంలో, ఆయన కళ్ళు చూస్తుంటే మా నాన్నే గుర్తొస్తాడు నాకు. నిజం కింగ్, ఎంత గొప్ప దేవుడు అండి. మన కొరతలు తీర్చేవాడు, మన ఆశలు తీర్చేవాడు, మన కొదవులు తీర్చేవాడు. హల్లెలూయా. నేను, నా పిల్లలు, పిల్లల పిల్లలు దేవుని కొరకే జీవించాలని ఆశిస్తున్నాం. వీరు నా శరీర సంబంధమైన పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు, ఆత్మ సంబంధమైన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు అని చెప్పటం అతిశయోక్తి కాదు. ఇవాళ ఉదయం కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మీ ఆత్మీయ బిడ్డలు, మీ ప్రార్థన ద్వారా పుట్టాం, మీరే బాప్తిజం ఇచ్చారు, మీరే పేర్లు పెట్టారు, మీరు ప్రార్థించాక నా భర్త మారాడు, ఇదిగో తాగుబోతు నుంచి విడిపించబడ్డాం అని కుటుంబాలుగా సాక్ష్యాలు చెప్తున్నారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో మనకు టైం అయిపోతుంది కనుక ఈ కేక్ కటింగ్ విషయంలో ఎవరు అందరూ వచ్చేసారా? పెద్ద మనమరాలు ఏమీ సులోచన, సెకండ్ జయా జోసఫిన్. ఈ కొడుకు పుడతాడు, జయ పేర్లు పెడదామనుకుంటే ఈ అమ్మాయి పుట్టింది. అయినా వదలకుండా మళ్ళీ అందులో జయా పెట్టాడు. జయా జోసఫిన్. ఆ తర్వాత కన్ఫ్యూషన్ జేడి జాషువా, అక్కడ ఉన్నారు వైజాగ్లో. ఆ తర్వాత యానీ మైకల్. వేర్ ఆర్ యూ? ఓ, నా పక్కనే ఉన్నావా? యానీ మైకల్. అండ్ ఆ తర్వాత జూనియర్ జైపాల్. 17వ తారీఖు బర్త్డే. ఏం కావాలి బర్త్డే కంటే? నాకు తాతయ్య కావాలన్నాడు. పోయినసారి అలాగే అక్కడికి వెళ్ళాను నేను, అక్కడ గెట్ టుగెదర్ పెట్టాం. ఈసారి వెళ్ళలేని పరిస్థితుల్లో మరి మొత్తం వాళ్ళ అమ్మ నాన్నని తమ్ముడిని అక్కను కూడా వెంట పెట్టుకొని మన మధ్యకి వచ్చాడు కాబట్టి కొంచెం టైం ఆయన కోసం స్పెండ్ చేద్దాం. ఆ తర్వాత బిల్లి, తర్వాత ఇవాన్ మోసెస్ రాజ్ ప్రకాష్ రెండో కుమారుడు. ఆ తర్వాత అలీషా షిఫనీ పాల్. పాల్ కింగా. ఎవరు కింగ్ ముందా? కింగ్ సాలమన్ ముందు. ఆ తర్వాత అలీషా పుట్టింది కాబట్టే మైకేల్ పాల్ చెన్నై వచ్చాడండి. ఆమెన్. విజయవాడ వచ్చాడు. నువ్వు సావుకురా అంటే నీకు తోడుండాలి డాడీ అనేవాడు. అప్పుడు దేవుడి దగ్గర వాగ్దానం చేసుకున్నాడు, కొడుకు పుడితే సేవకి ఇచ్చేద్దాం, కూతురు పుడితే సేవకి వెళ్ళిపోదామని. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 10వ రోజున బిడ్డను పట్టుకొని ఏమీ లేకుండా, ఎవరికీ చెప్పకుండా, చప్పట్లు నాకు ఎవరు కొట్టలేదు, ఆయనకి ఎవరు కొట్టలేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ రూమ్లో ఉండి ఇల్లు ఎత్తుక్కొని అద్దెలు తీసుకొని స్థలం ఎత్తుక్కొని అప్పుడే ఎన్ని సంవత్సరాలు? 6 years ఈ విజయవాడలో సేవ చేస్తున్నారు. థ్యాంక్ యూ అలీ.
అందుకని ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్నని గొప్ప సేవకుడిగా చేయబోతుంది, చేసింది. మరి చక్కటి తల్లిదండ్రులు ఇచ్చారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్. అండ్ లాస్ట్లో పుట్టారు మళ్ళీ ఇద్దరు, జూనియా, అదొక బొమ్మ. అండ్ ఇంకొకటి ఉంది అమియా. మొత్తం 10 మంది కంప్లీట్ అయ్యారు. మరి ఏమో ఇంకా ఇస్తాడేమో దేవుడు తెలియదు. కానీ ఈ 10 మంది బిడ్డలు దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు రాబో దినాల్లో నేషనల్గా, ఇంటర్నేషనల్గా వాళ్ళకి ఇచ్చిన డిఫరెంట్ టాలెంట్స్లో ఈ ట్రెండ్కు, ఈ జనరేషన్కి తగిన సేవకులు అవ్వాలని ఆశిస్తున్నాను. మా అందరి కోసం మీరందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి. ముఖ్యంగా అందరూ కళ్ళు మూసుకోండి.